ఈ రోజు శుక్రవారం కదా అని మా కొయిటోని సెలవు అడిగాను. ఎందుకంటే మనకు కూడా కొంచెం పర్సనల్ పనులు ఉంటాయి కదా. మా కొయిటోని సెలవు అడిగితే సెలవు లేదు, ఏమీ లేదు, పని ఉందని చెప్పాడు. మా కొయిటోడు పని ఉందన్నప్పుడే నాకు అర్థమైంది ఈ రోజు మనకు సెలవు ఇవ్వడని. సరే పని ఏంటని అడిగితే ఇక్కడికి వచ్చి చూడన్నాడు. ఇక్కడికి వచ్చి చూసేదేముంది, రోడ్డు మీద వెళ్ళి కారు వచ్చి కారు చూడమంటున్నాడేమో అనుకున్నాను. రోడ్డు మీద వెళ్ళి కార్లు కాదు చూసేది, వెనక్కి తిరిగి చూడన్నాడు. వెనక్కి తిరిగి చూస్తే ఏముంది, లంక అంత కొంప కనిపిస్తుంది. ఇంతకే పనేంటి సార్ అని అడిగితే అప్పుడు చెప్పాడమాట. ఇంతకే పనేంటి అనుకుంటున్నారో, ఈ అద్దాలు కనిపిస్తున్నాయి కదా, ఈ అద్దాలన్నిటికీ దుమ్ము పట్టేసి మట్టి పట్టేసి ఉందంట. ఒక 5 నిమిషాల ముందు దుమ్ము మట్టి ఏమీ లేదు. మేము ఎప్పుడైతే సెలవు అడిగామో అప్పుడే ఈ అద్దాలకి దుమ్ము మట్టి పట్టేసింది. సెలవు అడగకపోతే ఏం పట్టదు. ఆ అద్దాలన్నిటికీ మట్టి పట్టేసింది. అందుకని శుభ్రంగా వాటర్ కొట్టేసి షాంపూ వేసి కడగండి అన్నాడు. ఇదంతా విన్న తర్వాత అనవసరంగా మా కోయిటోని సెలవు అడిగా అనిపించింది నాకు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇంకా కోయిటోడు చెప్పిన తర్వాత తప్పుతుందా, తప్పదు. అందుకని నేను బెంగాళూరు కలిసి శుభ్రంగా అద్దాలన్నిటికీ వాటర్ కొట్టేశాం. వాటర్ కొట్టడం అయిపోయిన తర్వాత షాంపూ వేసి శుభ్రంగా నీట్గా అయితే క్లీన్ చేసాం. ముందుగా క్లీన్గా ఉన్నదాన్నే క్లీన్ చేసాం. మట్టి లేదు, గిట్టి లేదు, ఏమీ లేదు. షాంపూ వేసి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ కొట్టేసి నీట్గా అయితే కడిగేసాం. మళ్ళీని ఆ కడగడం అయిపోయిన తర్వాత మళ్ళీ గొడ్డెట్టి అయితే మొత్తం తుడిచేసాం. ఎందుకంటే వాటర్ మరకలు ఉంటాయి కదా. మా కోయిటోడు మాకు అసలు సెలవులు ఇవ్వడం ఇస్తాడు, సెలవులు ఇస్తాడు. వాళ్ళ ఇంట్లో పని ఏమి లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు సెలవు ఇస్తాడు. అప్పుడు మనకు పని ఏమి ఉండదు, బయట ఖాళీకి వెళ్ళి తిరిగి రావాలంతే. మాకు ఈ పని అయిపోయిన తర్వాత దివాన్లోకి వెళ్ళాం మా కోయిటోడికి చెప్తాం కదా అని. కానీ మా కోయిటోడు లేడు. మా కోయిటోడు కొడుకున్నాడు. బాబా ఏడంటే పడుకున్నాడని చెప్పాడు. మాకు వెంటనే ఒక ఐడియా వచ్చింది. మా బాబా మధ్యాహ్నం పడుకున్నాడంటే నైట్ 10 వరకు లేగడం. ఆయన లేచి లోపల మనం వెళ్ళి మన పని చక్కబెట్టుకొచ్చేద్దాం కానీ మనం బండి వేసుకుని అయితే బయలుదేరాం. వెళ్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. మనం వెళ్ళొచ్చి లోపల మా కోయిటోడు లెగిస్తే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అలా ఏమీ జరగకూడదు. అలా ఏమీ జరగకూడదు అంటే అది మీ చేతుల్లోనే ఉంది. అది ఎలా అనుకుంటున్నారా? వీడియోకి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కోయిటి అతను నిద్ర లేవకూడదని కామెంట్ చేయండి. ఇదేంటైతే అరే నీ అబ్బా